ఊర్లో పంట పండక పని దొరక్కో ఊరు విడిచి వలస వెళ్ళిపోవడం చూసా. ఊరికి ఊరే అలా వలస వెళ్ళిపోతే ఆ తర్వాత ఆ ఊరు ఎలా ఉంటుంది? బొట్టు చెరిగిపోయిన ముత్తైదులా బోసిపోతుంది కదూ. ఒక్క ఊరు ఖాళీ అయితేనే అంత దిగులుగా అనిపిస్తుంది మనకు. ఓ జిల్లా, ఓ రాష్ట్రం, మొత్తం దేశమే ఖాళీ అయిపోతే వందల వేల సంవత్సరాలు కోట్లాది నవ్వులు చూసిన నేల విగత జీవిగా పడి ఉండటం చూడగలమా? చూసి తట్టుకోగలమా? వినడానికే భారంగా ఉంది కదూ. కానీ ఇప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. దేశానికి దేశమే ఖాళీ అయిపోతుంది. ఆ దేశం ఎక్కడుంది? ఎందుకు ఖాళీ చేసేస్తున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచం ప్రమాదంలో ఉంది, భూగోళానికి ముప్పు ఏర్పడుతుంది, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని ఐక్యరాజ్య సమితి ఏటా పిలుపునిస్తూనే ఉంటుంది. అప్పుడు ఈ అంశం పైన ప్రపంచ దేశాలన్నీ కూడా వచ్చి చర్చలు, సమావేశాలు జరుపుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా పాటించేయాలి, ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడేయాలి అని చెప్పి కఠినమైన నిర్ణయాలతో కూడిన డిక్లరేషన్లు కూడా విడుదల చేసేస్తూ ఉంటాయి. పాటించేస్తామంటూ దాదాపు అన్ని దేశాలు కూడా సంతకాలు చేసేస్తూ ఉంటాయి. కానీ ఈ కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాలను శాసించే ఈ రోజుల్లో ఈ డిక్లరేషన్లు ఆచరణకు నోచుకోగలవా? ప్రపంచ దేశాల నిర్లక్ష్యం వల్ల మానవాళికి, ఇటు ప్రకృతికి ఎంత ప్రమాదం జరుగుతుందో ఈ తువాలు దేశాన్ని చూపిస్తే చాలు. ఎందుకంటే ఇప్పుడు ఆ తువాలు దేశం తుడుచుకుపోతుంది కాబట్టి. ఒక దేశమే వలస వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవాలంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. తువాలు అనే ఒక దేశం కనుమరుగవుతుంది. ఇన్నాళ్లుగా రాసుకున్న చరిత్ర, తరతరాల నాగరికతను సముద్రంలో కలిపేసి చెట్టుతో, పుట్టతో, గుట్టతో వేసుకున్న బంధాన్ని తెంచేసుకుని కన్నీళ్లను అలలపైన వదిలేస్తూ మరో దేశానికి, మరో ఖండానికి వలస వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే ముందస్తుగా ఇలా ప్లాన్ చేసుకుని వలస వెళ్తున్న తొలి దేశం తువాలు. దేశం మొత్తం వలస వెళ్లడం వెనుక కారణం సముద్ర మట్టం అంతకంతకు పెరుగుతుండటమే. మరో 25 ఏళ్లలో తువాలు దేశం సముద్ర గర్భంలో కలిసిపోతుందని గమనించి వలసకు ప్లాన్ చేస్తున్నారు పాపం ఆ దేశస్థులు. తువాలు అనేది ఒక చిన్న ఐలాండ్ దేశం. 9 ఐలాండ్స్ తో కూడిన దేశం ఇది. ఇక్కడ 11,000 మంది నివసిస్తూ ఉంటారు. సముద్ర మట్టానికి కేవలం 2 మీటర్ల ఎత్తులో ఆ దేశం ఉంటుంది. పర్యావరణ మార్పుల కారణంగా మున్ముందు ఆ దేశంలో వరదలు, భారీ వర్షాలు, సముద్ర మట్టం నేలను ముంచేసే ప్రమాదం ఉందని సూచిస్తుంది అక్కడ వాతావరణ శాఖ. రానున్న 80 ఏళ్లలో ఈ ఐలాండ్స్ కనుమరుగైపోతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 2 దీవులు మునిగిపోయినట్లు కూడా చెప్తున్నారు. నాసా విడుదల చేసిన లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం తువాలులో సముద్ర మట్టం 2023లో ఉన్నదానికంటే 15 సెంటీమీటర్లు పైకొచ్చేసిందట. ఈ లెక్కన 2050 వరకు ఈ ద్వీపం మునిగిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తువాలు దేశం త్వరలో మునిగిపోతుందనే హెచ్చరికలతో ఆ దేశం ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫాలిపి యూనియన్ ట్రీటీ 2023 ప్రకారం దేశం అంతా కలిసి ఆస్ట్రేలియాకు వలస వెళ్లేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా 280 మంది తువాలియన్స్ కు ఆస్ట్రేలియా శాశ్వత పౌరసత్వాన్ని కల్పిస్తుంది. హెల్త్, ఎడ్యుకేషన్, ఇల్లు, ఉద్యోగాలు కల్పిస్తూ వారికి పౌరసత్వం కల్పిస్తుంది ఆస్ట్రేలియా. మొదటి దశ వలస కార్యక్రమం 2025 జూన్ 16 నుంచి జూలై 18 వరకు చేపట్టారు. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చినట్లు తువాలులో ఉన్న ఆస్ట్రేలియన్ హై కమిషన్ పేర్కొంది. శాశ్వత పౌరసత్వం కోసం 8,750 రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు 4% జనాభా వలస వెళ్లనుందట. ఈ 10 ఏళ్లలో 40% జనాభా తువాలును ఖాళీ చేసేస్తుంది. పర్యావరణ ప్రభావంతో ఒక దేశమే, అంటే చిన్న దేశమైనా సరే, వలస వెళ్లిపోవడం ఆలోచించాల్సిన విషయమే చెప్పాలి. విపరీతమైన కర్బన ఉద్గారాలు, పెరిగిపోతున్న జనాభా, పెట్రోల్, డీజిల్, బొగ్గు, రబ్బర్, ప్లాస్టిక్ తదితర ఉత్పత్తులతో విడుదలవుతున్న కర్బన రసాయన ఉద్గారాలు, ఓజోన్ పొర చిల్లుపడటం, ఫలితంగా మంచు కొండలు కరుగుతుండటంతో సముద్ర మట్టం పెరిగిపోతూ పోతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఇవాళ తువాలు అనే చిన్న దేశం, కానీ భవిష్యత్తులో పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ పరిస్థితి రావచ్చు.
కానీ ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రపంచ దేశాలు ఏం చేస్తాయి అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఏదేమైనా ఓ దేశం అంతా ఇలా వలస వెళ్ళిపోతుంటే ఏ బంధం లేని మనకే నరాలు మెలేసినట్టు బాధైతుందే. మరి ఆ దేశ ప్రజలు తరతరాల జ్ఞాపకాలను వదిలి వెళ్ళిపోతుంటే ఎంత నరకం అనుభవిస్తున్నారో పాపం. ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఏనాటికో ఓసారైనా మనం పుట్టిన ఊరు ఇదే అని తలుచుకోవడానికైనా, చివరి చూపుగా చూసిపోవడానికి ఓ ఊరు కూడా మిగలకపోవడం ఎంత శోకం, ఎంత విషాదం. అందుకే మనం ఏం చేసినా ఆచితూచి చేయాలి. మనం ఇప్పుడు చేసే చిన్న తప్పిదం భవిష్యత్తులో మరో తువాలును తుడిచేస్తుంది, భావితరాల ఉసురు మనకు తగులుతుంది. ఈ వీడియో చూసి ఒక్కరైనా ప్రకృతిని అర్థం చేసుకుంటే బాగున్నాం.